తెలుగుదేశం పార్టీ సభ్యులు చుట్టుముట్టారు. సభాస్థానాన్ని అగౌరవపరిచే విధంగా కాగితాలు విసిరివేశారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియచేయకుండా ఈ సభ ఔన్నత్యాన్ని తగ్గించేలా తొడలు చరచడం, మీసాలు వెలివేయడం వంటి వికృతి చేష్టలు సభలో చేయడమే తప్పు. కానీ సభా స్థానం వద్దకు వచ్చి మీసాలు మెలివేయడం వంటి చర్యను చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభా సాంప్రదాయాల తిరోధకాలు ఇచ్చారు. ఇది తన మొదటి తప్పిదంగా భావించి సభ ఆయనకు మొదటి హెచ్చరికనిచ్చేస్తోంది. ఎలాంటి చర్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవలసిందిగా ఆయన్ని సభ హెచ్చరిస్తోంది. శాసనసభ నియమావళి 365 నియమాన్ని సభ దృష్టిలోకి తీసుకొస్తున్నాను. ఈ నిబంధన ప్రకారం సభకు సంబంధించిన ఆస్తికి సభ్యుడు ఉద్దేశపూర్వకంగా నష్టం కలుగచేసినప్పుడు సభాపతి లేదా ఆయనచే అధికారం ఇవ్వబడిన అధికారి నిర్ధారించినట్టు ఆస్తి విలువను సభ్యుల నుండి రాబట్టడం జరుగుతుంది. ఈ రోజు సభలో శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు సభాస్థానంలో ఉన్న ఫైళ్లు చింపివేశారు, బాటిల్ పగలగొట్టారు, స్పీకర్ పోడియం వద్ద మానిటర్ను పగలగొట్టారు, దానికున్న వైరం తుంచివేశారు. కాబట్టి వీరి ప్రవర్తన గర్హిస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వవలసిందిగా ఎథిక్స్ కమిటీని కోరుతున్నాను. అలాగే ఇలాంటి సభ్యుల ప్రవర్తన ఖండించకపోతే ఈ సభ మర్యాదను మనం కాపాడలేము. శ్రీ కె శ్రీధర్ రెడ్డి, శ్రీ అనగాని సత్యప్రసాద్ గారులను ప్రస్తుత సమావేశాల చివరి రోజు వరకు సస్పెండ్ చేస్తున్నాము. All the questions are deemed to have been answered. వాయిదా తీర్మానం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి మరియు ఎత్తిరిచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడమైనది. Now